ఇంకోటి లేదా ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణంలోనే ఈ వీళ్ళకి సంబంధించిన కంపెనీలు అవన్నీ ఉన్నాయి కదా, ఆ ఇష్యూస్ తేలాలంటే విదేశీయులను ఇతర రాష్ట్రాలు విదేశాలు అవి కూడా విచారించాలి. దానికోసం కూడా అడుగుతుండొచ్చు. విద్యాశాఖలో ఒక విప్లవాత్మక నిర్ణయం ఏమన్నా అవుతుందా నారా లోకేష్ గారు తీసుకున్నది? మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, దానికి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా ఆహ్వానించారటండి. అంటే విద్యార్థుల తల్లిదండ్రుల్ని విద్యాశాఖ అభివృద్ధికి సంబంధించి అందులో కూడా భాగస్వాములు చేస్తూ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే కార్యక్రమం. అది ఆల్రెడీ జగన్ పెట్టాడు కదా ఇదివరకు ఆ కార్యక్రమం అనేది, స్కూళ్లలో పేరెంట్ మీటింగ్ అనేటువంటిది. ఇప్పుడు అందరి సలహాలు అది ఏంటంటే ప్రభుత్వపు ఇనిషియేటివ్, వెరీ సింపుల్. ఆల్రెడీ లోకేష్ తీసుకున్నది మంచి నిర్ణయమే. ఏది స్కూల్ లెవెల్లోనే ఇండస్ట్రీస్తో వీటితో అనుసంధానించడం, లైక్ ఐటీఐలు వీటిట్లలో ఇండస్ట్రీస్తో అనుసంధానించాలని నిర్ణయించడం, కాలేజీలను కూడా ఉద్యోగాలతో అనుసంధానించాలనుకోవడం. ఇంకా కొత్తగా ఏమైనా సలహాలు ఇస్తే తీసుకోవచ్చు. అది మామూలుగా ఇక విద్యా సంస్కరణలో అదొక పార్ట్. అవును అవును. సరే, ఇక్కడ నుంచి ఢిల్లీ పర్యటనలో, ఢిల్లీ టూర్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకా లోకేష్ గారి ఉంటాయి అనుకోవాలా? ఇప్పుడైతే జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకోటి 2 సార్లు అట్లాగే జరిగింది అనుకోండి. బాబు గారు కేవలం ఏ అఫీషియల్ మీటింగ్స్కి వెళ్తూ మిగతా అది జరిగింది అనుకోండి, ఇక ఇదే కంటిన్యూ అని అర్థమవుతుంది. అంటే ఎన్డీఏ సంబంధించి బాబు గారు వెళ్తారు, రాష్ట్రానికి సంబంధించి ఇటువంటి అధికారికంగా మీటింగ్స్ ఈయన పాల్గొంటారు. అదే చూడాలి. నెక్స్ట్ ఇది ఒక్క దాంతోనే ఆ మాట అనుకోకూడదు. రాబోయే 2-3 సార్లు వెళ్తే చూడాలి అప్పుడు. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి నారా లోకేష్ గారి ఢిల్లీ టూరు, అది కూడా ఆయన విద్యాశాఖ మంత్రి, కాకపోతే అన్ని శాఖల్లో కలిశారు. హోంశాఖ మంత్రిని కలిశారు, న్యాయశాఖ మంత్రిని కలిశారు, ఉపరాష్ట్రపతిని కూడా కలిశారు, విద్యాశాఖ అందరినీ కలిశారు. దాంతోనే ఇంకా బాబు గారి తర్వాత ఇప్పుడు ఈయన మొదలయ్యిందా, ఈయన